నటి కల్పిక జీవితంలో సరికొత్త మలుపు. ఆ మలుపు ఎలాంటిది? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మా ఛానల్‌లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో రీసెంట్‌గా చూసుకున్నట్టయితే నటి కల్పిక వరుస పెట్టి ఒక ఇష్యూలు వస్తున్నాయన్నమాట ఆవిడకి సంబంధించి. అంటే ప్రతిసారి ఆవిడ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు విత్ ఇష్యూస్ వల్ల. సో అదేంటంటే ప్రిజం పబ్ ఇష్యూ నుండి స్టార్ట్ అయ్యి సో రీసెంట్‌గా రిసార్ట్ ఇష్యూతో ఆవిడ సోషల్ మీడియాలో బాగా హేట్రెడ్ అంటే బ్యాక్‌లాష్‌ని చవిచూస్తున్నారు. అంటే ఆవిడ మీద విపరీతమైన నెగటివిటీ వస్తుంది. సో అయితే ఇప్పుడు రీసెంట్‌గా చూస్తున్నట్టయితే కల్పిక తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్ ఆయన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. సో ఏంటంటే కల్పిక మానసిక స్థితి సరిగ్గా లేదు. అంటే 2023లోనే ఆవిడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. కాకపోతే 2 ఇయర్స్ మెడికేషన్ ఆపేయడం వల్లే ఇదంతా జరుగుతుంది అని సెక్షన్ 23 కింద మెంటల్ హెల్త్ యాక్ట్‌లో కేస్‌ని నమోదు చేశారు. సో ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్పుకొచ్చింది ఏంటంటే కల్పిక కావాలని చేసింది కాదు. ఆవిడ ఎన్‌పీడీతో బాధపడుతుందన్నారు. ఎన్‌పీడీ ఏంటనేది చాలా మందికి అర్థం కాదు. సో ఎన్‌పీడీ అంటే ఏంటంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్. సో ఆవిడ వల్లే ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఎన్‌పీడీ తెర మీదకొచ్చింది. అంటే ఈ ఎన్‌పీడీ ఉన్న వ్యక్తులు వాళ్ళెలా ప్రవర్తిస్తారంటే వేరే వాళ్ళ ఎమోషన్స్‌ని అసలు పట్టించుకోరు. ఎంతసేపు వాళ్ళ గురించే ఆలోచిస్తారు. వాళ్ళని పొగిడించుకోవడం కోసం వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని ఎదుటోళ్ళు నమ్మడం కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. సో అంటే ఈగోకి ఎక్కువగా వెళ్ళిపోతుంటారు. సో ఇది నార్సిస్టిక్ బిహేవియర్ ఇలా ఉంటదన్నమాట. అంటే నిజంగా ఆవిడ ప్రిజం పబ్ ఇష్యూ అప్పుడు, ఈ రిసార్ట్ ఇష్యూ అప్పుడు అందరూ బిగ్ బాస్‌కెళ్ళడం కోసం ఇదొక గేమ్ ప్లాన్ ఏమో అనుకున్నారు. బట్ కాకపోతే అది కాదు అని సో వాళ్ళ తండ్రి ఇచ్చిన కంప్లెయింట్ ద్వారా ఇది బయటకొచ్చింది. ఇప్పుడు ఆవిడ మీద కేస్ నమోదైంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ముందు నుంచి కూడా ఆవిడ మీద లీగల్‌గా చాలా కేసులున్నాయి. అంటే ఈ ప్రిజం పబ్ ఇష్యూ నుంచి కేసులున్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ డిసార్డర్ ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అనేది ఇది ఎలా స్టార్ట్ అయిద్దంటే వీళ్ళకి కొంతమందికి చిన్నప్పటి నుంచే ఉంటది. లేదా కొంతమందికి వాళ్ళ జీవితంలో వచ్చిన ఎక్స్‌పీరియన్సెస్ బట్టి ఉంటది. అంటే జనరల్‌గా మనం చెప్పుకోవాలంటే పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ డబ్బున్న వాళ్ళ ఇంట్లో పిల్లలుంటారు. సో వాళ్ళేంటంటే ఈ పేరెంట్స్ ఎక్కువగా గారాబం చేయడం వల్ల గాని, లేదా అస్సలు పట్టించుకోకుండా వాళ్ళని విమర్శలు చేయడం, తిట్టడం అలా చేసినా సరే అంటే ఏదైనా సరే మితిమీరి చేసినా సరే ఈ నార్సిస్టిక్ బిహేవియర్ అనేది చిన్నప్పటి నుంచే ఒక మొక్కలాగా ఏర్పడి అది పెరిగి పెరిగి వృక్షంలా మారుతుంది. అంటే ఇంకొంతమందికి ఏంటంటే కెరియర్ డౌన్‌ఫాల్ అయినప్పుడు గాని, కెరియర్‌లో విపరీతమైన బ్యాక్‌లాష్ అంటే నెగటివిటీ ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఇటువంటి నార్సిస్టిక్ బిహేవియర్ అనేది, ఈ పర్సనాలిటీ డిసార్డర్ అనేది వాళ్ళకి తొందరగా రావచ్చు. దీనికి ఎటువంటి మందు లేదు. ఇది ఖచ్చితంగా మనం అంటే ఒక సైకాలజిస్ట్ అతని అనుసంధానంలోనే అంటే అతని పర్యవేక్షణలోనే ఇది ఖచ్చితంగా ఈ రోగం అనేది బయటికెళ్ళిపోతుంది. సో అంతేగాని దీనికి స్పెసిఫిక్‌గా మెడిసిన్స్ ఉండవు. ఓన్లీ ద మెడికేషన్ అంటే మన ఓవరాల్ మన థాట్స్‌కి సంబంధించిన మెడికేషన్‌తోనే ఇది పోతుందన్నమాట. అయితే ఇది చాలా మందికి విన్న తర్వాత నిజంగానే ఆవిడ ఈ డిసార్డర్‌తో బాధపడుతుందేమో, అంతకుముందు అనుకోకుండా అనవసరంగా అపార్థం చేసుకున్నామేమో అని చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ తండ్రి ఇచ్చిన కంప్లెయింట్ వల్ల చాలా మందికి ఇప్పుడు అర్థమైంది. లేకపోతే అందరూ నిజంగానే ఆవిడ ఏదో పబ్లిసిటీ స్టంట్ గాని, లేదా బిగ్ బాస్‌కి వెళ్తున్నందుకు ఇదంతా చేస్తారని ఎంతో మంది అనుకున్నారు. ఈవెన్ మన ఛానెల్‌లో కూడా అంతకుముందు మనం ఒక వీడియో చేసాం. అందులో కూడా ఇంకా అంటే న్యూస్ ఏది బయటకొస్తే మాకొచ్చిన వివరాల ప్రకారం మేము అదే ప్రెజెంట్ చేస్తాం. సో ఇంతకీ మేము కూడా అదే చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఈ పర్సనాలిటీ డిసార్డర్ ఉండేవాళ్ళు కొంచెం ప్రాబ్లమాటిక్ అనే చెప్పొచ్చు. దీన్ని ఆపాలంటే ఏం చేయాలంటే సో ఖచ్చితంగా అంటే మనం డౌన్ టు ఎర్త్ అనేది అలవాటు చేసుకోవాలి. యాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకోవాలి. అంటే కీప్ యువర్ రూట్స్ వెరీ గ్రౌండెడ్ అంటారు పెద్దలు. మీ థాట్ ప్రాసెస్‌ని, మీ ఆలోచనల్ని, మీ భావాల్ని ప్రతి ఒక్క దాన్ని నేల మీదే ఉంచండి. గాల్లోకి తేలకండి, గాల్లోకి నిచ్చెనలు వేయకండి అని చెప్తుంటారు. సో ఇది అంతే అన్నమాట. ఈ ప్రపంచంలో మనం ఒక చిన్న మొక్క, ఈ ప్రపంచంలో మనం ఒక చిన్న రవ్వంత అని అనుకోవడం మొదలుపెడితే ఈ ఈ డిసార్డర్ అనేది మెల్లిమెల్లిగా మన కంట్రోల్‌లోకొస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఇది ఎక్స్‌పర్ట్స్ అయితే ఇదే చెప్తున్నారు. డౌన్ టు ఎర్త్ ఈ యాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఈ నార్సిస్టిక్ బిహేవియర్ అనేది తగ్గుతుంది. ఈ నార్సిస్టిక్ అనే పదం ఏంటంటే హిట్లర్ ద్వారా చాలా పాపులర్ అయింది. అంటే అప్పట్లో హిట్లర్ వరల్డ్ వార్ సమయంలో హిట్లర్ చూపించిన ఆ హేట్రెడ్ కానీ అంటే అతను ప్రజల మీద చూపించిన ఆ హేట్రెడ్ కానీ సో అక్కడి నుంచే ఈ నార్సిజం అనే ఆ వర్డ్ హిట్లర్ నుంచే ప్రారంభమైంది. సో ఇది మెల్లిమెల్లిగా రకరకాల విధాలుగా ఈ నార్సిస్టిక్ డిసార్డర్ అనేది జనాల్లోకి రావడం అలా మొదలైంది. సో ఇలా కల్పిక ప్రస్తుతానికి ఏంటంటే ఈ కల్పిక మీద కేసు ఈ సెక్షన్ 23 అంటే మెంటల్ హెల్త్ యాక్ట్ కింద ఆవిడ మీద కేసు నమోదు చేసి,
సో, ఇంకా రీహాబిటేషన్‌కైతే పంపించారు ఆవిడని. ఎందుకంటే ఆవిడ ఎంత తొందరగా కోలుకుంటే మళ్ళీ ఆవిడ కెరియర్‌ని రీస్టార్ట్ చేసి, మళ్ళీ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని ఇంకా అది పోలీస్ శాఖకి కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత సో, ఇదంతా చేయడం జరిగింది. సో, ఏదేమైనా సరే సో, ఇది నిజమేమో అనిపిస్తుంది. నిజంగా కల్పిక ఈ డిజార్డర్ వల్ల బాధపడడంతో నిజంగా ఆవిడ చేసే పనులన్నీ చాలా వికృతంగా ఉన్నాయి. అంటే ఎవరు ఆవిడ మీద అంటే ఎంత హేట్రెడ్ వచ్చినా సరే మీరు చూసుకుంటే ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటే ఎవరు రోజు ఆవిడని ఎంత హేట్ చేస్తూ స్టోరీస్ పెట్టినా సరే మళ్ళీ ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్ళీ రీమెన్షన్ చేస్తారావిడ. సో, ఇలా ఆవిడ మెంటాలిటీ ఏదైతే ఉందో చాలా వికృతంగా ప్రవర్తిస్తున్నారనమాట. అంటే ఆవిడ ఇప్పుడు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారంటే, "అమ్మ కల్పిక ఇదంతా తప్పమ్మా, ఇదంతా కరెక్ట్ కాదమ్మా" అని చెప్పినా సరే వినే పరిస్థితిలో కల్పిక ఆవిడ లేరనమాట. సో, కాబట్టేంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ రీహాబిటేషన్ సెంటర్‌కి పంపించడం చాలా బెటర్ అని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.